సార్ రేవంత్ రెడ్డి గారు నిన్న విజయవాడ వచ్చారు. వచ్చి వైఎస్ఆర్ 75వ జయంతిని నిర్వహించడంలో తన పాత్ర ఏంటో అని చెప్పారు. దీన్ని ఎలా చూద్దాం సార్ ఇది? అంటే ఎక్కడ పోతే అక్కడే ఎత్తుక్కోమని చెప్పని మనకి పెద్దలు ఒక సామెత చెప్పారు కదా. అదే విధానాన్ని అనుసరిస్తా కాంగ్రెస్ పార్టీ కూడా 2014 నాడు ఒక రకంగా తన మూలాలను పూర్తిగా కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక కేస్ స్టడీగానే దీన్ని మనం చెప్పుకోవచ్చు. 2004 నుంచి 2014 వరకు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారం కొనసాగుతూ ఉండగానే జరిగిన ఎన్నికల్లో ఒకే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, అలాగే ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో స్థానిక సంస్థలో ఒక ఎంపీటీసీ స్థానాన్ని కానీ, మున్సిపల్ పరిధిలో ఒక కౌన్సిలర్ స్థానాన్ని కానీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కానీ, ఒక ఎంపీ స్థానాన్ని కానీ దక్కించుకోలేని ఒక ప్రత్యేక పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. బహుశా నేను అనుకోవటం ప్రపంచ రాజకీయ చరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీకి కూడా ఇంతటి ఘోర ఓటమి ప్రజల నుంచి ఎదురై ఉండదు. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీని ఒక ఎంపీటీసీ స్థానానికి కానీ, ఒక ఎంపీ స్థానానికి కానీ దేనికి ప్రజల పరిగణలోకి తీసుకోలేదు అని అంటే అది ప్రజలు వారిని ఓడించటం కాదు, వారిని శిక్షించారు ఎన్నికల్లో. రాష్ట్ర విభజన లాంటి ఒక కీలక నిర్ణయం తీసుకున్న పార్టీని ప్రజలు కనీసం పరిగణలోకి కూడా తీసుకోకుండా తిరస్కరించారు. అటువంటి స్థితి నుంచి అంతటి ఉచ్చ స్థితిని చూసిన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 1947 తర్వాత స్వతంత్ర భారతంలో 50 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తిరిగి వాళ్ళ అంటే తన మూలాలను వెతుక్కునే పరిస్థితిలో పడిపోయింది. 1%కి 1.5% ఓట్ బ్యాంక్కి పరిమితం అయింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తోటి ఇంటాక్ట్గా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా ఏమైంది అని ఆలోచిస్తే అదే కాంగ్రెస్ మూలాల నుంచి ఆవిర్భవించిన, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి దురదృష్టవశాత్తు ఒక ప్రమాదకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా వచ్చిన, అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా నెగ్గి ఉండి కాంగ్రెస్ పార్టీతో విభేదించి తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట ఒక సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యామ్నాయ నాయకుడిగా భావించిన కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం జరిగి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ఓట్ బ్యాంక్ అంతా ట్రాన్స్ఫర్ అయింది అనేది వాస్తవం. దాని పర్యవసానం ఇంకొక దశాబ్ద కాలం తర్వాత ఇవాళ 2014 నాటి పరిస్థితులు మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది. ఇవాళ 2024లో ఉన్నాం. 2024లో జరిగిన ఎన్నికల్లో అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి 2014 నాటి కాంగ్రెస్ అంతా ఘోర పరిస్థితి కాకుండా కూడా అటువంటి ఘోర ఓటమిని ఎదుర్కొంది. 151 స్థానాలతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెడితే 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి అది 11 స్థానాలకు పరిమితం అయింది. 16% ఓట్ బ్యాంక్ ఆధిక్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష కూటమి విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ మీద, ఆయన పాలనా దక్షత మీద, ఆయన పాలనా దక్షత పట్ల ప్రజలకు తీర్పు ఇచ్చేశారు. కానీ పార్టీ నాయకుడిగా ఆయన నాయకత్వ పటిమ మీద ఆ శ్రేణుల్లో ఆ నాయకుల్లో కూడా కొంత నీలి నీడలు కమ్ముకునే అనేది వాస్తవం. ఎందుకంటే ఆ నీలి రంగు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అది నీలి నీడలు. సో ఇవాళ ఆ నీలిరంగు పార్టీ నాయకుడి మీద, ఆయన నాయకత్వ పటిమ మీద, ఆయన పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో కానీ, ప్రజల మన్నన తిరిగి పొందగలగడంలో కానీ విఫలం చెందారు అన్న భావన సహజంగా నా శ్రేణుల్లో కూడా బలపడింది. తర్వాత ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆయన ఆ లోపాలని సరి చేసుకోవడానికి కానీ, లోపాలని గమనించి గుర్తించి వాటి గురించి విశ్లేషించుకొని భవిష్యత్తులో వీటిని అధిగమించడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఇప్పటికీ తన నాయకత్వం పటిష్టంగానే ఉంది, ప్రజలు తన పట్ల చూపించే ఆదరాభిమానాలు లోట్లేదు, ఏదో వ్యవస్థల్లో జరిగిన తప్పుల కారణంగానే మనకి ఓటమి చెందింది అని చెప్పని తనను తాను మోసం చేసుకుంటూ తన శ్రేణులను కూడా మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్న నేపథ్యంలో క్రమక్రమంగా ఆయన పట్ల నమ్మకం సడులుతుందనేది వాస్తవం.
ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుడి ఎడమలుగా ఒక పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రెండో పక్కన తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ స్థానాన్ని మళ్ళీ సుస్థిరం చేసుకోవడానికి తగ్గ వాతావరణం ఉంది అని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతల ప్రాతిపదిక మళ్ళీ తిరిగి తమ పాత ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తమ వైపు మలుచుకోవడానికి ఆస్కారం కలుగుతుందనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని కొంచెం గ్రాండ్గానే వాళ్ళు ఆ ప్రయత్నం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. దానికి అందివచ్చిన అవకాశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా దుర్మరణం చెందిన రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఒక భూమికగా అంటే ఆ పార్టీని తిరిగి పునర్నిర్మాణం కోసం ఒక భూమికగా వాడుకోవడానికి వేదిక కానీ సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే నిన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఒక వెలిగి రాష్ట్రంలో కేంద్రంలో కీలక భూమిక పోషించిన చాలామంది సీనియర్ నాయకులందరూ కూడా నిన్న ఆ 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా ఎంత ప్రజాబాహుళ్యంలో 10 మందికి తెలుసో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు కూడా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగానే ఆమెకు ఒక ఐడెంటిటీ ఉంది. ఇటువంటి నేపథ్యంలో షర్మిల గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం అయితే అంతగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలను దెబ్బతీయడం ఖాయం. తమ మూలాల మీదుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఈ ఘోర ఓటమి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరిచి మళ్ళీ తిరిగి తమ ఓట్ బ్యాంక్ తాము తిరిగి సాధించాలి అని చెప్పని ఒక కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయ యాక్టివిటీసు వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొనడం సందర్భంగా కూడా ఆయన ఏం చెప్తున్నారు అని అంటే ఈ రోజుకి కూడా నిజంగానే ఆయన చెప్పింది కూడా వాస్తవమే. తెలుగుదేశం జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో అధికారిక భాగస్వాములుగా ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారంలో వీళ్ళందరూ కలిపి భాగస్వాములుగానే ఉన్నారు. అదే సందర్భంలో వైసీపీ పార్టీ కూటమికి ప్రత్యర్థిగా పోటీ చేసినా కూడా ఈరోజు కూటమికి ఢిల్లీ స్థాయిలో ప్రత్యర్థిగా ఉన్న ఇండియా కూటమి వైపు కాకుండా ఇప్పటికీ రాజకీయంగా తమ ప్రత్యర్థులు అయినా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కూటమికి మేము అంశాల వారీగా మద్దతు తెలుపుతామని చెప్పని ప్రకటించడం. మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపిన నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు కొంచెం సర్కాస్టిక్గా వారు చెప్పింది కూడా భారతీయ జనతా పార్టీ అని అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు కలిసి బీజేపీ, బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు ఇవాళ బీజేపీలో అంతర్భాగంగానే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇండియా కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనకి ఈ ముగ్గురు ప్రత్యర్థులే. బాబు, పవన్ ఎటుదిరిగి రాజకీయ ప్రత్యర్థులే. కానీ అదే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారికి అన్ని అంశాలలో మద్దతు తెలుపుతున్న జగన్ గారిని కూడా మనం రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాల్సి ఉంటుంది. అదే సందర్భంలో రాజకీయాన్ని వ్యాపారమయంగా చేసిన జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించుకున్నా కూడా రాజకీయ వ్యాపారులు రాజశేఖర రెడ్డి గారి వారసులు కారు అని చెప్పని అంటే ప్రజల నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని చిత్రీకరిస్తూ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు. ఇవాళ 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న విధానం సహేతుకైన విధానంగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ప్రచ్ఛన్న పోరాటం అనేది 4 దశాబ్దాల పైగా కొనసాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నుంచి ఆ భూమికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేయగలిగింది. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం వర్సెస్ వైసీపీగా రాజకీయంగా పోలరైజేషన్ జరిగిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని ఆక్రమించిన నేపథ్యంలో మా స్థానాన్ని మళ్ళీ తిరిగి మేము చేజిక్కించుకోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ని స్థానభ్రంశం చేస్తేనే ఆ స్థానంలోకి మేము వస్తేనే మళ్ళీ వెనకటి రోజులలాగా తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయ పోలరైజేషన్ మార్చగలిగితేనే అది సాధ్యం అనే అంశాన్ని వారు గుర్తెరిగారు. కాబట్టి 100కి 100 పాళ్ళు ఇవాళ రాజకీయంగా తాము బలపడటం కోసం
జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచడం అనే లక్ష్యంగానే ఇవాళ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి కూటమి ఎటుతిరిగే ప్రయత్నం చేస్తుంది. కానీ తమ స్థానాన్ని తాము తిరిగి దక్కించుకోవాలనే ప్రాసెస్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ అదే ముప్పేట దాడి వైసీపీ మీద ఎక్కువ పెడతారు నేపథ్యంలో ఇప్పటికే ప్రజల తిరస్కారానికి గురైన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీలో చాలామంది నిన్నటి వరకు ఆయనకు మద్దతు తెలిపిన నాయకులు కూడా తమ అసంతృప్తిని బాహటంగానే వెలగక్కుతున్న నేపథ్యంలో రేపటి రోజున ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు కనుక వలస బాట పట్టిన పక్షంలో ఖచ్చితంగా అది క్యాడరు కూడా తన పార్టీకి ఇంటాక్ట్గా ఉన్న క్యాడర్ కూడా స్ప్లిట్ అవడం ఖాయం. రేపటి రోజున షర్మిల గారు రాజకీయంగా బలపడటం మొదలైంది అని అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరిచే ప్రాసెస్లోనే భాగంగానే దాన్ని పరిగణించాలి. ఏదేమైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజల తిరస్కారంతో పాటుగా ఇంటిపోరు తన చెల్లెల నుంచే ఎదురవుతున్న సవాలు, అదే సందర్భంలో తన మూలాల నుంచి ఎదురవుతున్న సవాలు. ఎందుకంటే ఇవాళ తనతో ఉన్న ఓట్ బ్యాంక్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకే. వాళ్ళ నుంచి ఎదురవుతున్న సవాల్ నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెన్ను సవాలు విసరటంలో సఫలీకృతం అయ్యారని మరి భావించవచ్చు మనం.